ఎప్పుడు ఏమవుతుందో అని భయంగా ఉంది. దుబాయ్లో ఇరుక్కుపోయిన పివి సింధు మాటలివి. నా హోటల్ పక్కనే పేలుడు సంభవించింది. ఇవి మంచు విష్ణు మాటలు. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేశాయి. ఈ అటాక్ ని తిప్పికొడుతూ ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లోని యుఎస్ బేస్ ల మీద అటాక్ చేస్తోంది. అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే దానికి మెయిన్ రీజన్ ఇరాన్ చేస్తున్న సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ ఒక న్యూక్లియర్ పవర్ గా మారడం ఇజ్రాయెల్ కి ఏ మాత్రం ఇష్టం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో యుఎస్ ఎందుకు దూరింది అంటే ఇరాన్ తో యుఎస్ కి రైవల్రీ 1979 నుండే ఉండింది. మరి ఇస్లామిక్ కంట్రీస్ అయిన సౌదీ, ఖతర్, యుఏఈ లాంటి దేశాలు ఇరాన్ కి సపోర్ట్ చేయాలి కదా అనుకుంటే అస్సలు చేయలేవు. ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ యొక్క అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా యుఎస్ టెక్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. యుఎస్ ప్రొటెక్షన్ లేకుండా వీళ్ళు వెపన్స్ అన్ని కూడా ఉట్టి డమ్మీ మాత్రమే. కానీ ఇరాన్ అలా కాదు. వాళ్ళ 90% ఆఫ్ వెపన్స్, మిజైల్స్, డ్రోన్స్ వాళ్ళు ఓన్ గా డెవలప్ చేసుకున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. దీంతో ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి యుఎస్ బేస్ల మీద దాడులు ఇంకా పెంచింది. ఇరాన్ న్యూక్లియర్ పవర్ గా మారనుందా లేదా ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న మన భారతీయులందరూ సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ పీస్.